హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 4 వీడియో అనేది చూద్దాం. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ద ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డ్. ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఫ్యూచర్ ఫర్ నేచర్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ ఉమెన్ ఎవరు అంటే దివ్య కర్నాన్. సంప్రీతి 2019 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? సంప్రీతి 2019 ఉమ్మడి సైనిక విన్యాసం అనేది మనకి భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సంప్రీతి 2019 అనేది ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్యలో జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, సంప్రీతి ఇండియా బంగ్లాదేశ్. ఫస్ట్ ఎవర్ డ్రోన్ ఒలింపిక్స్ కాంపిటీషన్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? మొట్టమొదటిసారిగా డ్రోన్ ఒలింపిక్స్ పోటీ అనేది ఏ నగరంలో నిర్వహించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఫస్ట్ డ్రోన్ ఒలింపిక్స్ కాంపిటీషన్ అనేది మనకి బెంగళూరులోని యలహంకలో నిర్వహించడం జరిగింది. ఓకే, యలహంక బెంగళూరు. ఐడిబిఐ బ్యాంక్ న్యూ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఐడిబిఐ బ్యాంక్కి కొత్తగా అపాయింట్ అయిన నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఐడిబిఐ బ్యాంక్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అంటే ఎల్ఐసి యాక్టింగ్ చైర్మన్ అయిన హేమంత్ భార్గవ. మనకి రీసెంట్గా ఎల్ఐసి వచ్చి ఐడిబిఐ బ్యాంక్లో మెజారిటీ షేర్స్ అనే వాటిని కొనుగోలు చేయడం జరిగింది. సో అందుకనే మనకి ఎల్ఐసి యొక్క హేమంత్ భార్గవ గారిని ఐడిబిఐ బ్యాంక్కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అపాయింట్ చేశారు. బయో ఏషియా 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? బయో ఏషియా 2019 ఏ ప్రదేశంలో జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బయో ఏషియా 2019 అనేది మనకి తెలంగాణలోని హైదరాబాద్లో జరిగింది. మహేంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ మీటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్. ఓకే, మనకి మహేంద్ర ఎక్సలెన్స్ ఫర్ థియేటర్ అవార్డ్స్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి మీటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్ ఎవరు అంటే మహేష్ ఎల్క్వాన్స్వర్. నైజీరియా న్యూ ప్రెసిడెంట్. నైజీరియా దేశానికి కొత్తగా అపాయింట్ అయిన నూతన అధ్యక్షుడు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నైజీరియా న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే మహమ్మద్ బుహారీ. ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద స్పెషల్ డాగ్ స్క్వాడ్ ఫర్ డిటెక్టింగ్ ద లిక్వర్ కన్సోన్మెంట్. లిక్కర్ కన్సోన్మెంట్ను గుర్తించడం కోసం డాగ్ స్క్వాడ్ను కలిగిన ఏకైక రాష్ట్రం ఏమిటి ఇండియాలో? ఓకే, సో మొట్టమొదటి రాష్ట్రం ఏంటి ఇటువంటి డాగ్ స్క్వాడ్ని కలిగి ఉంది లిక్కర్ కన్సోన్మెంట్ని గుర్తించడానికి అంటే మనకి బీహార్ స్టేట్. ఓకే, ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ద స్పెషల్ డాగ్ స్క్వాడ్ ఫర్ డిటెక్టింగ్ లిక్కర్ కన్సోన్మెంట్. ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన స్కీమ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ముఖ్యమంత్రి యువ స్వాభిమాన్ యోజన పథకాన్ని మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ప్రారంభించారు. ఈ పథకం కింద మనకి ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అన్ఎంప్లాయ్మెంటెడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 100 days ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించడం జరుగుతుంది. 100 days కూడా వాళ్ళకి స్కిల్ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేసి ఆ 100 daysకి స్టైఫండ్గా మనకి 4,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. నేషనల్ సైన్స్ డే 2019 థీమ్. ఓకే, మనకి జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే యొక్క 2019 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఇతివృత్తం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నేషనల్ సైన్స్ డే వచ్చి ఫిబ్రవరి 28న సెలబ్రేట్ చేసుకుంటాం. 2019 సంవత్సరానికి గాను థీమ్ ఏంటి అంటే సైన్స్ ఫర్ ద పీపుల్, పీపుల్ ఫర్ ద సైన్స్. ఓకే, సైన్స్ కోసం ప్రజలు, ప్రజల కోసం సైన్స్. ఇది మనకి 2019 యొక్క థీమ్. నేషనల్ బుక్ ట్రస్ట్ ఎన్బిటి న్యూ చైర్మన్. ఓకే, ఎన్బిటి నేషనల్ బుక్ ట్రస్ట్ యొక్క కొత్త చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. న్యూ చైర్మన్ ఎవరు అంటే గోవింద ప్రసాద్ శర్మ. విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ న్యూ కరెన్సీ ఆర్టీజీఎస్ డాలర్? ఇటీవల మనకి ఏ దేశంలో కొత్త కరెన్సీ అయిన ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ డాలర్ను అమల్లోకి తీసుకురావడం జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఏ దేశం ఆర్టీజీఎస్ డాలర్ని ప్రారంభించింది అంటే మనకి జింబాబ్వే.
పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఫిలిం ప్రొడ్యూసర్. పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ యొక్క చిత్ర నిర్మాత ఎవరు? ఓకే, మనకి ఇది ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్ దీన్ని నిర్మించడం జరిగింది. దీనికి మనకి రీసెంట్గా 2019 ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ షార్ట్ స్టోరీ అవార్డు అనేది కూడా వచ్చింది. ఓకే, సో ఇండియన్ ఆరిజిన్ ఫిలిం ఆస్కార్ గెలుచుకుంది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ ఫిలిం ప్రొడ్యూసర్ ఎవరంటే మనకి ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్ అయిన గునీత్ మోగా వచ్చి మనకి ఈ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది, గునీత్ మోగా. అలాగే ఈ పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ యొక్క ఫిలిం డైరెక్టర్ ఎవరు అంటే మనకి ఇరానియన్ ఫిల్మ్ మేకర్ అయిన రైకా జెహ్తాబ్జీ. ఓకే, రైకా జెహ్తాబ్జీ వచ్చి మనకి ఫిలిం డైరెక్టర్. ప్రొడ్యూసర్ వచ్చి గునీత్ మోగా. నెక్స్ట్, తితిన్వాలా మ్యూజియం లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్? ఓకే, మనకి రీసెంట్గా స్మృతి ఇరానీ గారు తితిన్వాలా మ్యూజియంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. తితిన్వాలా మ్యూజియం వచ్చి మనకి రాజస్థాన్ స్టేట్. నెక్స్ట్, 2018 సియోల్ పీస్ ప్రైజ్ విన్నర్. 2018 సియోల్ శాంతి బహుమతి విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 2018 సియోల్ పీస్ ప్రైజ్ విన్నర్ ఎవరు అంటే మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ. నెక్స్ట్, కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ విన్నర్. ఓకే, మనకి కేన్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కేన్ ఇంటర్నేషనల్ ఓపెన్ ట్రోఫీ విజేత ఎవరు అంటే మనకి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ అయిన అభిజిత్ గుప్తా. 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? 14వ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ ఏ ప్రదేశంలో జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 14th అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ అనేది మనకి న్యూఢిల్లీలో జరిగింది. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ప్రాణం కమిషన్ టు ప్రొటెక్ట్ ద పేరెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? మనకి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రాణం కమిషన్ వేయడం జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఏ స్టేట్లో ప్రాణం కమిషన్ వేశారు అంటే మనకి అస్సాం స్టేట్. ఫస్ట్ బౌలర్ ఇన్ T20 హిస్టరీ టు పికప్ 4 వికెట్స్ ఇన్ 4 balls. ఓకే, మనకి T20 చరిత్రలో 4 బంతుల్లో 4 వికెట్లు తీసిన మొట్టమొదటి బౌలర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 4 balls 4 వికెట్స్ T20లో మనకి తీసిన బౌలర్ ఎవరు అంటే మనకి రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. మనకి ఉత్తరాఖండ్లో మనకి ఆఫ్ఘనిస్తాన్ మరియు ఐర్లాండ్ మధ్య జరిగిన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లో 4 balls 4 వికెట్స్ తీయడం జరిగింది. ఓకే, విచ్ సిటీ ఈజ్ ద వెన్యూ ఆఫ్ ద 12th ఎడిషన్ ఆఫ్ ఏరో ఇండియా షో 2019? ఏరో ఇండియా షో 2019 మనకి ఏ నగరంలో జరిగింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏరో ఇండియా షో 2019 అనేది మనకి బెంగళూరులోని యలహంకలో జరిగింది. మనకి ఈ ఎయిర్ ఇండియా షోలోనే మనకి మొట్టమొదటి డ్రోన్ ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా కండక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ న్యూస్ ఏజెన్సీ హ్యాస్ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఫీమేల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ యాంకర్ జిన్ జియోమింగ్? ఏ దేశం వార్తా సంస్థ మనకి ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తా వ్యాఖ్యాత జిన్ జియోమింగ్ను ప్రారంభించింది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ న్యూస్ ఏజెన్సీ అంటే మనకి చైనా దేశానికి సంబంధించిన చైనీస్ న్యూస్ ఏజెన్సీ జిన్హువా, చైనా వార్తా సంస్థ జిన్హువా. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ ఒంబడ్స్మెన్ ఫర్ ద BCCI? కొత్త BCCIకి మనకి సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఒంబడ్స్మెన్ అధికారి ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫస్ట్ ఒంబడ్స్మెన్ ఫర్ BCCI హెడ్ ఎవరు అంటే DK జైన్. 2018 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ఏషియన్ హాకీ ఫెడరేషన్. ఏషియన్ హాకీ సమాఖ్య ద్వారా 2018 సంవత్సరానికి గాను ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంది ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. 2018 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకి ఇండియన్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్. ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019 ఇండియా ర్యాంక్. ఓకే, మనకి ఫేస్బుక్ సంబంధించిన ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2019లో ఇండియా ర్యాంక్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఇండియా ర్యాంక్ ఎంత అంటే మనకి ఇండియా ర్యాంక్ వచ్చి 47th. అలాగే స్వీడన్ దేశం వచ్చి టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, ఇండియా ర్యాంక్ 47, స్వీడన్ టాప్. PM మోడీ ఇనాగ్రేటెడ్ 40 acre నేషనల్ వార్ మెమోరియల్ ఇన్ విచ్ ప్లేస్? ప్రధాని మోడీ 40 ఎకరాల నేషనల్ వార్ మెమోరియల్ను ఎక్కడ ప్రారంభించారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎక్కడ ప్రారంభించారు నేషనల్ వార్ మెమోరియల్ అంటే మనకి న్యూఢిల్లీ.
బెస్ట్ పిక్చర్ ఇన్ ఆస్కార్ అవార్డ్స్ 2019. మనకి రీసెంట్గా విడుదలైన 2019 ఆస్కార్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రంగా ఏ చిత్రం ఎన్నికైంది? సో ఈ ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.